ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర 50 రూపాయల పై మాటే ఉంది. పొగమంచుతో పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గుతోంది. దీంతో టమాటా ధరకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు మదనపల్లి మార్కెట్లో 30 రూపాయల నుండి 40 రూపాయలు మాత్రమే ఉన్న కిలో టమాటా ధర ఇవాళ ఒకేసారి 50 రూపాయల పై మాటే పలుకుతోంది. మదనపల్లి మార్కెట్ దగ్గర ప్రజెంట్ సిట్యుయేషన్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పొగమంచు ప్రభావంతో మదనపల్లి మార్కెట్లో టమోటా ధరకు రెక్కలు వచ్చాయి. కిలో టమోటా ధర 50 రూపాయలకు పైమాటే పలుకుతున్న పరిస్థితి. దిగుబడి తగ్గిపోవడము, టమోటా పంటపై పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండడంతోనే ధరలు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మదనపల్లి మార్కెట్లో కిలో మేలు రకం టమోటా ధర 50 రూపాయలకు పైగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే 100 నుంచి 200 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. పూర్తిగా పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితుల్లోనే టమోటా రేటు గణనీయంగా పెరిగిపోతుంది. అయితే దిగుబడి లేకపోవడంతో రైతుకు ధర పెరిగినా ఆశాజనకంగా లాభదాయకం కాని పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ప్రత్యేకించి మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగవుతున్నటువంటి టమోటా పంటపై ఈసారి అన్సీజన్ సమయంలో గత నవంబర్లో కిలో టమోటా ధర దాదాపుగా 60 రూపాయల వరకు పలికితే ఇప్పుడు కూడా అంతకంతూ తగ్గుతూ వచ్చిన ధర ఒక్కసారిగా పొగమంచు కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడంతోనే ధర గణనీయంగా పెరగకపోతాడు. ఇతర ప్రాంతాల్లో పంట లేకపోవడము, ప్రత్యేకించి ఢిల్లీ, కోల్కతా లాంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రేడర్లు మదనపల్లికి రావడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే దిగుబడి తగ్గిపోవడము, ధర అమాంతంగా పెరగడానికి కారణమైతే మరోవైపు పొగమంచు కారణంగా ఏదైతే పంట దిగుబడి తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ట్రేడర్లు వస్తుండడంతోనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రైతుకు పెరిగిన ధర ఆశాజనకంగా లేకపోవడానికి ప్రధాన కారణము దిగుబడి తగ్గిపోవడం అన్నది అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పొగమంచు ప్రభావము, వాతావరణం అనుకూలించకపోవడంతో టమోటా పంట దిగుబడి తగ్గిపోవడంతోనే టమోటా ధర పెరిగిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9, మదనపల్లి నుంచి.